అనంతపురం క్రికెట్ ఫీవర్ స్టార్ట్ అయింది. మొదటిసారిగా దులీప్ ట్రోఫీ జరుగుతుండడంతో క్రికెట్ ఫ్యాన్స్ భారీగా టికెట్స్ బుక్ చేసుకున్నారు. మొదటి మ్యాచ్లో టీమ్ సి, టీమ్ డి పోటీ పడుతుండగా సి టీమ్ కెప్టెన్గా శ్రేయస్ అయ్యర్, డి టీమ్ కెప్టెన్గా రుతురాజ్ గైక్వాడ్ వ్యవహరిస్తున్నారు. ఈ సందర్భంగా పోలీసులు భారీ భద్రతను ఏర్పాటు చేశారు. క్రికెట్ ప్లేయర్స్కు ఎక్కడ అసౌకర్యం కలగకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంది ఆర్డీటీ స్టేడియం సిబ్బంది. కేవలం ఎంట్రీ పాస్లు ఉన్నవారిని స్టేడియంలోకి అనుమతిస్తున్నారు సిబ్బంది. రైట్, అనంతపురంలో క్రికెట్ ఫీవర్ స్టార్ట్ అయింది. మొదటిసారిగా దులీప్ ట్రోఫీ జరుగుతుండడంతో క్రికెట్ ఫ్యాన్స్ భారీగా టికెట్స్ అయితే బుక్ చేసుకుంటున్నారు. ఇక మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి ప్రవీణ్ అందిస్తారు. ప్రవీణ్, దిలీప్ ట్రోఫీ ఈ రోజు ప్రారంభమైంది. మొదటి మ్యాచ్ అనంతపురంలో ఏదైతే ఇండియా సి, ఇండియా డి టీముల మధ్య కొనసాగుతుంది. ఉదయం 9 గంటలకు టాస్ వేశారు. టాస్ లో ఏదైతే శ్రేయస్ అయ్యర్ టీం ఓడిపోయింది, సి టీం గెలిచి రుతురాజ్ గైక్వాడ్ ఫీల్డింగ్ ఎంచుకోవడంతో ఫీల్డింగ్ చేస్తారు. అయితే ఈ రోజు చాలా హోప్స్ పెట్టుకున్నారు. శ్రేయస్ అయ్యర్ బ్యాటింగ్ లో కొంత రాణిస్తారనుకున్నప్పుడు కూడా ఆయన ఆశించిన మేరకు రాణించలేదు. కేవలం డబుల్ డిజిట్ కూడా చేయని పరిస్థితి. అయితే శ్రేయస్ అయ్యర్ విఫలం కావడంతో కొంత నిరుత్సాహం కూడా వ్యక్తమవుతుందని చెప్పొచ్చు. అయితే ఇప్పటి వరకు చూసుకుంటే మ్యాచ్ లో కనీసం 50 పరుగులకు కాలేదు. బౌలింగ్ కి పిచ్చి అనుకూలిస్తున్నట్లుంది. మొదటి ఇన్నింగ్స్ లో చూసుకుంటే ఈ మ్యాచ్ లో అనంతపురంలో జరుగుతున్నటువంటి డి మ్యాచ్లలో డి బ్యాటింగ్ కూడా వైఫల్యం చెంది 6 వికెట్లు కోల్పోయినటువంటి పరిస్థితి. కేవలం 49 పరుగులు చేశారు 21 ఓవర్లో. సాయంత్రం వరకు కూడా మ్యాచ్ కొనసాగుతుందా లేదన్నది ఫస్ట్ ఇన్నింగ్స్ డౌట్ గా ఉంది. అయితే బౌలింగ్ కి కొంత పిచ్ అనుకూలిస్తుంది. అయితే రుతురాజ్ గైక్వాడ్ టీం బౌలింగ్ లో కొంత మెరుగ్గా రాణిస్తుందని కూడా చెప్పొచ్చు. మరోవైపు బెంగళూరులో ఏ-బి మధ్య ఈ రోజు సేమ్ మ్యాచ్ కూడా కొనసాగుతున్న పరిస్థితి. 4 రోజుల మ్యాచ్ లో రోజు కూడా 90 ఓవర్లు ఉంటాయి. ఈ రోజు ఇప్పటి వరకు చూసుకుంటే 21 ఓవర్లు పూర్తయినాయి. 49 స్కోర్ తో బ్యాటింగ్ లో డి టీం అయితే కొనసాగుతుంది. థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్ ప్రవీణ్.